ఘాటి క్రిష్ జాగర్లమూడి అండ్ అనుష్క కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ చూశాక ఈ ఘాటి కంటే బోటి కర్రీనే బెటర్ అనిపించింది. క్రిష్ మూవీస్ అంటే కొంచెం రెస్పెక్ట్ ఉండేది ఒకప్పుడు, కానీ ఇప్పుడు ఏమైందో ఏమో అసలు మ్యాటర్ లేని సినిమాలు తీస్తున్నారు. హలో వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. కథ ఏంటంటే ఆంధ్ర ఒడిశా బోర్డర్ లో గంజా స్మగ్లింగ్ జరుగుతుంటుంది. అక్కడ ఉండే సిండికేట్ వల్ల దేశీరాజు శీలావతి వీళ్ళిద్దరి జీవితాలు ఎలా మలుపు తిరిగాయి అనేది సినిమాలో చూడాలి. చూడకపోయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సినిమాలో ఎమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కానీ మిస్ అయితే సినిమా అడ్రస్ లేకుండా పోతుంది. అదే ఈ మూవీకి జరిగింది. ఎమోషన్ అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్ కొంచెం బాగానే ఉంది అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ టోటల్ గా దబ్బేశారు. అసలు సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే చాలా దరిద్రంగా ఉంది. చైతన్యరావుని విలన్ గా చూపించారు. తను వీలైనంత వరకు బాగానే చేశాడు, కానీ రైటింగ్ దబ్బేసింది. అలాగే విక్రమ్ ప్రభుది చిన్న రోలే అయినా ఉన్నంతలో బాగానే చేశాడు. ఇంకా అనుష్క గారు తనకిచ్చిన రోల్ ని బాగానే చేశారు. సెకండ్ హాఫ్ లో మంచి మంచి సీన్స్ పడ్డాయి, కానీ రైటింగ్ దారుణంగా ఉండడం వల్ల అంత కిక్ ఇవ్వలేదు. జగపతి బాబు గారి రోల్ మాత్రం అనుకోకుండా ఒకరోజు మూవీ నుంచి ఇన్స్పైర్ అయ్యారు అనుకుంటా. తన క్యారెక్టర్ మాత్రం పర్లేదు అనిపించింది. అలాగే ఈ మూవీకి మ్యూజిక్ చాలా పెద్ద మైనస్ అని చెప్పాలి. సాంగ్స్ అయితే అస్సలు బాలేవు, అలాగే బీజిఎం కూడా బాలేదు. ఇంకా డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ఒక రొటీన్ రెవెంజ్ డ్రామాని తీసుకొని చాలా వరస్ట్ స్క్రీన్ ప్లే రాసుకున్నారు. ఎక్కడా కూడా ఇది క్రిష్ మూవీ అని చెప్పుకునేలా లేదు. ఇంకా ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే ఒక రెగ్యులర్ రెవెంజ్ మూవీ. అనుష్క గారి కోసమైనా ఈ మూవీని చూద్దాం అని అనుకుంటే కొంచెం ధైర్యం కావాలి, అంత దారుణంగా ఉంది మూవీ.